గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసృతాని చ వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః. వ్యాసాది మహర్షులు ఉట్టంకించినటువంటి ఆయా పురాణాల్లో విశేషాలు, ప్రత్యేకించి విష్ణు ధర్మోత్తర పురాణాల్లో ఏ విశేషాలు చెప్పబడ్డాయో అవి చెప్పదలుచుకున్నాం. మనకి పాదరక్షలు అనేటువంటి శారీరక అలంకారాలు కొన్ని ఉన్నాయి. పాదరక్షలు అసలు వీటికి కారణం ఏమిటి? ఇవి ఎప్పుడు పుట్టాయి? ఎలా పుట్టాయి? అసలు వేదాల్లో పాదరక్షల గురించి ప్రసక్తి ఉందా? అసలు పాదరక్షలు తయారీ ఎప్పటి నుంచి తయారైంది? ఈ లోకానికి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది? మళ్ళీ మాట్లాడితే పాదరక్ష అంటే జోడు, కాళ్ళకి జోడు. ఇది ఎప్పటి నుంచి మన ఈ లోక వ్యవహారంలోకి వచ్చింది అనే విషయాన్ని ఆలోచిస్తే ఆ విషయాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం చాలా అందంగా చెప్పింది. ప్రతి దానికి ఒక పురాణ రహస్యం ఉంటుంది. దానికి వేదం కానీ, ధర్మశాస్త్రం కానీ, ఉపనిషత్తు కానీ మూలం ఉండవచ్చు. మనకి ఇప్పటికీ వివాహాదుల్లో లేకపోతే యతీశ్వరులు, మునీశ్వరులు పాము కోళ్ళు అనేటువంటి కర్రతో చేసినటువంటి పాదరక్షలు ధరిస్తారు. అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు మామూలు కాలినడకతోటి వెళ్ళకూడదు అక్కడికి. ఒక మంచి అధికార పదవిలో ఉన్నవాళ్ళు, ఒక మంచి వైరాగ్య చక్రవర్తుల వాళ్ళు వైరాగ్యం అనే ఒక సామ్రాజ్యం అనుకుంటే దానికి చక్రవర్తుల వాళ్ళు. అదిగో వాళ్ళు కానీ, మంచి గొప్ప ఆఫీస్ అధికారులు కానీ ఎవరైనా పాదరక్షలు, తల మీద రక్షణ కవచం, అది ఉష్ణేశం అంటారు. అదే ఇవాళ మనకి హెల్మెట్ పేరుతో వచ్చింది. ఇవన్నీ కూడా మనకి పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఇటు కాళ్ళకి రక్ష, అటు శిరస్సుకి రక్ష. ఈ రెండూ మనని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటాయి. అయితే పూర్వంలో చాలా కాలం మేము పాదరక్షలు లేకుండానే తిరిగాం. ఒక ఆర్థికమైన పరిస్థితుల మూలంగా అందరికీ చెప్పులు ధరించేవారు కాదు. ఇప్పటికీ కొంతమంది దీక్షలో ఉన్నవాళ్ళు చెప్పులు ధరించరు. అలా ధరించవలసి వచ్చిన అవసరం ఒకసారి ఏర్పడింది. ఆ మహర్షి పేరు జమదగ్ని మహర్షి. జమంతః అగ్నయః ఏన జమదగ్ని అన్నారు. ఆ మహానుభావుడు నిరంతరము కూడా అగ్నిహోత్రాన్ని వేలుస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలు నిరంతరం చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ అగ్నిహోత్రం చేసుకునే వాడికి చెప్పులు ఎందుకండి? పని లేదు. కానీ ఆవేళ బ్రహ్మర్షులు కూడా క్షాత్ర విద్యను అవలంబించేవారు. క్షత్రియులు కూడా ఖచ్చితంగా వేదాంతం చదువుకునేవారు, మంత్రానుష్ఠానాలు చేసేవారు, నిత్యము సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకునేవారు. ఒక మంచి అనుష్ఠానం అనేది ఎవరైనా చేయవచ్చు. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అనే విధంగా జమదగ్ని మహర్షి తనంతా తానే విలువిద్యాభ్యాసం చేస్తున్నాడు. విలువిద్యాభ్యాసం చేస్తే 10 బాణాలు 15 బాణాలు దగ్గర పెట్టుకుంటారు. అవి కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు? 2 బాణాలే పెట్టుకుంటారు. ఆవేళ ఇనప బాణాలు ఉండేవి కాదు, ఎంతసేపు కర్ర బాణాలే. వాటిని సూదిగా చెక్కడం,
ఓ గడకరకి ధనుస్సుకు తాడు కట్టడం, వదలడం. ఎంత దూరం వెళుతున్నా ఆ దూరం అదే బాణం తెచ్చి ఇవ్వాలి, అందించి వాళ్ళు ఉండాలి. వాళ్ళు అందించడానికి ఎవరున్నారయ్యా మహర్షి చేస్తుంటే? ఆయన భార్య రేణుకాదేవి. రేణుకాదేవి జమదగ్ని మహర్షి మూలంగా ఈ లోకానికి పాదరక్షలు అంది. ఇవాళ మనం చెప్పులు తొడిగేసుకుంటున్నామంటే దాన్ని సంపాదించి పెట్టిన మహానుభావుల గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకుంది. మనం పితృపరంపరాగతమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాం, కానీ వాళ్ళ పేరు కూడా తలుచుకోం. అందుకని ఈవేళ ఆ రుణం తీర్చుకోవడం కోసం మనం ఆ జమదగ్ని మహర్షి కథ చెప్పుకోవాల్సి ఉంది. దీన్ని విష్ణుధర్మోత్తర పురాణం ప్రథమ భాగం ఇలా చెబుతోంది. ప్రథమ భాగంలో 35వ అధ్యాయంలో 5వ శ్లోకం నుంచి ప్రారంభమవుతోంది ఈ కథ. రాజా ప్రసీనజిన్నామ సుతాం తస్యాధ రేణుకాం పత్న్యర్థే ప్రతిజగ్రాహ జమదగ్ని మహాతపాః జమదగ్నిర్మహాతపాః. జమదగ్ని అనే మహర్షి ఆ రోజులో క్షత్రియులు తమ కూతురులని బ్రాహ్మణోత్తములకు ఇచ్చి పెళ్లి చేసేవారు. ఈ జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి ఒక క్షత్రియకాంత, సుక్షత్రియకాంత, మామూలు క్షత్రియుడు కాదు. ఆయన పేరు ఎవరయ్యా? రాజా ప్రసేనజిన్నామా. ప్రసేనజిత్ ఆయన పేరు. తన కుమార్తె సుతాం తస్యాం చ రేణుకాం. ఆ రేణుకాదేవిని పత్న్యర్థే, పత్ని వేరు భార్య వేరు, సతి వేరు. తెలుగులో పెళ్ళం అంటారు. సతి వేరు, పత్ని వేరు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఎవరైతే పక్కన కూర్చొని అధికారం ఉంటుందో వాళ్ళనే ధర్మపత్ని అనాలి. ఇప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారు దశరథుడికి. ఇందులో పట్టమహర్షి ఎవరు? కౌసల్య. కౌసల్య మాత్రమే ధర్మపత్ని. యజ్ఞయాగాదులు ఆవిడనే పక్కన కూర్చోబెట్టుకునేవాడు. మిగతా వాళ్ళు భార్యలు అంతే, వాళ్ళు పత్నులు కాదు. ఇప్పుడు క్షత్రియుడు తన కాంతిని తన కుమార్తెని ఇస్తున్నాడు. పత్న్యర్థే, రెండో భార్యగా ఇవ్వటం లేదు, పట్టమహర్షిగా ఇస్తున్నాడు. ఆవిడే యజ్ఞయాగాదుల పక్కన కూర్చునే అర్హత ఆవిడకే ఉంది. అందుకని పత్న్యర్థే జమదగ్నిర్మహాతపాః ఆవిడనిచ్చి పెళ్లి చేసేట. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఐశ్వర్యం ఏమన్నా? అసలు ఈవేళ తపస్సు చేసుకునేవాడికి పురోహితుడికి పెళ్ళిళ్ళే కావడం లేదు, పిల్లలు ఎవరు ఇవ్వటం లేదు. ఆవేళ తపస్సే ధనం. వాడు మహాతపస్సుని తెలిసిండి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి ఎక్కడయ్యా? అరణ్యవాసం వాళ్ళది. అరణ్యంలోనే వాళ్ళు కాలక్షేపం చేస్తారు. సాతం వనగతం భక్త్యా నిత్యం పర్యచరత్వనే. ఆయన భరి చేసిన వెంటనే ఆయన వెనకాలే వెళ్ళింది. ఆ రాజుకి అనేక ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆ ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదన్నాడు. తనతో పాటు తన యజ్ఞయాగాదులో పాలు పంచుకొని తనకు సహాయం చేస్తే చాలన్నాడు. అందుకని ఒంటరిగా తీసుకెళ్ళాడు. ఎవరు తోడు కూడా ఉన్నట్లుగా ఏం చెప్పబడలేదు అందులో. మరి కదాచిత అథ ఘర్మార్థౌ మధ్యం ప్రాప్తే దివాకరే. వీళ్ళు ఏం చేస్తారు? 9 గంటల దాకా తెల్లవారుజామున 4 గంటలకే లేస్తారు, సంధ్యావందన అనుష్ఠానాలు చేసుకుంటారు, అగ్నిహోత్ర కార్యక్రమం చేస్తారు. 9 గంటలకు ప్రారంభం చేస్తాడు ధనుర్విద్యా పాఠవం, ధనుర్విద్యా అభ్యాసం. తనకు తానుగా ధనుర్విద్య అభ్యాసం చేశాడు. మరి బాణాలు వేస్తే ఈవేళ 1 మైలు దూరం, 2 మైళ్ళ దూరం, 3 మైళ్ళ దూరం వెళ్ళాలి. అల్లంత దూరం వెళ్ళి ఆ బాణం తీసుకురావాలి. బాణం వెళితే 1 కిలోమీటర్ దూరం వెళితే ఆ బాణాన్ని పరుగుని తీసుకురావాలి. మళ్ళీ భర్త కోపం రాకూడదు. దగ్గర బాణాలు అయిపోయేలోగా ఆ బాణం తీసి అందివ్వాలి. ఆవిడ వెళుతోంది వస్తోంది, వెళుతోంది వస్తే బాణాలు అందిస్తోంది, ఈ బాణం వేస్తాడు వస్తుంది. ఇందాకడికంటే ఇంకో 1/2 కిలోమీటర్ ఎక్కువ వెళ్తుంది, ఇంకా ఇంత దూరం వెళుతుంది. పొద్దున మనలాగా ఏమన్నా వాళ్ళు టిఫిన్ తింటారా? పాలు తాగుతారా? ఏమీ ఉండదు. ఒంటిపోడు భోజనాలు వాళ్ళు. పొద్దున 1 గంటకి అంత హవిష్ అంతా పెట్టుకుని ఆ హవిరన్నం భోజనం చేసి మధ్యాహ్నం అప్పుడు ఏమైనా విశ్రాంతి తీసుకుని మళ్ళీ విద్యార్థులకు పాఠాలు చెబుతూ మళ్ళీ సాయంకాలం అగ్నిహోత్రాలు చేస్తూ ఇది వాళ్ళ కాలక్షేపం. రోజుకి 2-3 గంటల సేపు ధనుర్విద్యాభ్యాసం చేసేవాడు. కొన్ని విద్యార్థులు ఏమైనా పెట్టుకోవచ్చు కదా? కాదు, భార్య తెచ్చిపెట్టాలి. ఆవిడ అలా అలసిపోతుంది పాపం.
క్రీడార్థం ప్రాశ్చిత చిరం జమదగ్రర్ మహాతపాహ. ఆయనకు మొదటి ఆట ధనుష్ క్రీడ ఆటది. ఆహా ఎంత బాగా వేస్తున్నాడు, ఆహా ఎంత బాగా వేస్తున్నాడు అనుకుంటున్నాడే తప్ప ఎంత బాగా తెచ్చిపెడుతోంది భార్య పాపం. అక్కడి నుంచి గుండెలు కౌక్కుంటూ తెచ్చిపెడుతోంది పాపం. అది చూడటం లేదు, తన లక్ష్యశుద్ధి ఒకటే చూసుకుంటున్నాడు. తన బాణం ఇంత దూరం వెళ్ళగలుగుతోంది అని మాత్రమే చూస్తున్నాడు. క్షిప్తా శరాస్తేన రేణుకా చారులోచన. క్షిప్తా ఇది వేస్తున్నాడు బాణాలు, ఆ బాణాలు ఏరుకుంటూ వస్తోంది. శరాహ తేన రేణుకా చారులోచన. అలా తెచ్చేటప్పటికి 11-12 అయిపోయింది. వేసవకాలం, ఎండ గట్టిగా వాయించి కొట్టేస్తోంది. పొద్దునుంచి ఏమీ తినే రకాలు కాదు, మహా అయితే మంచినీళ్ళు తాగుతారంతే. అదేనా పరమాత్మ నైవేద్యం చేసి ఆ మంచినీళ్ళు కూడా నైవేద్యం పెట్టి నంబుతితత్వాత్మే గంధం ప్రకల్పయామి అని పంచోపచార పూజలతోటి ఆ ఉదకాన్ని నైవేద్యం పెట్టి అవి తాగేవారు. శుభ్రంగా చెంబుడు తాగడం, కాస్తే ఓ చెంబుతో పట్టుకెళ్ళడం కొండలో. ఆవిడ అలసిపోయింది పాపం. ఆనయామాస ధర్మజ్ఞ భర్తు వనచారిణీ అధ అర్కతాపసంతప్త దహ్యమాన అక్షి పంకజ. అలా వెళ్ళొస్తుంటే ఎంత అరణ్యమైనా కాళ్ళు కాలిపోతాయి కదా. నెత్తికి వచ్చేసాడు సూర్యుడు, మాడిపోతోంది. కళ్ళు అలసట వచ్చాయి, చెమట్లు పట్టేస్తున్నాయి, కళ్ళలోకి దిగిపోతున్నాయి, కళ్ళు కనిపించట్లేదు. పద్మం అంటే మొహం కాస్త వాడిపోయింది. ఒక అరగంట సేపు ఎండలో నిలబడితేనే మన పని అయిపోతుంది. డి విటమిన్ వెళ్తున్నాం, ఒక అరగంట కల్లా పట్ట అయిపోతాం, వెనక్కి వచ్చేస్తున్నాం. అటువంటి 9 గంటలలాగా అలా పరిగెడుతోంది. దాంతో మొహం కందిపోయింది పాపం, చెమటతో అలసిపోతోంది, కళ్ళు బయలు కమ్మేసి. ఒక్క చెట్టు కనబడితే ఆ చెట్టు కింద క్షణకాలం విశ్రామం తీసుకుంది పాపం. అంతే. పుష్పితస్య వృక్షస్య ఛాయాం ఆసాద్య విష్టిత. పుష్పితస్య వృక్షస్య, బాగా పుష్పించిన వృక్షం అది కనుక దాని నుంచి మంచి గాలి వస్తోంది, ముందు చల్లగా ఉంది. ఒక్క నిమిషం సేవ అలా కూర్చుంది పాపం. హాయి అనుకుంది. ఈ లోపలనే అప్పుడు భర్త ఎదురు చూస్తున్నాడు అక్కడి నుంచి, అంత దూరం నుంచి. విశ్రమ్య ముహూర్తం సా భర్తృ నివేశముత్తమం. ముహూర్తం అంటే 24 నిమిషాలు ఒక అర్థం ఉంది, క్షణకాలంలో ఒక అర్థం ఉంది. పోనీ ఒక క్షణకాలం విశ్రాంతి సరిపోదు కనుక పోనీ 24 నిమిషాలు అనుకున్నా అది ఆలస్యం అయిపోయినట్లే కదా. మరి మొత్తం మీద ఆవిడ కొంచెం తెప్పరిల్లింది, వచ్చింది, చూశాడు. ఇంతసేపు ఆ బాణం తేడానికి. తాం ప్రాప్తాం కుపితో భర్త. మహా కోపగించేశాడు. ఇంతసేపు చేసావు, ఏం చేస్తున్నావు అక్కడ? జమదగ్ని అభాషత. ఎందుకు ఆలస్యం? ఇంతసేపు ఆ బాణం తేడానికి. బాణం ఏ హాయిగా విసేస్తున్నాడు ఇక్కడి నుంచి వేసేసి. ఆవిడ పర్యటకాలకు తీసుకురావాలి, మళ్ళా మాట్లాడి ఆవిడ కానీ పాపం వాయువేగ గమనం ఉందా? క్షణకాలంలో పరిగెట్టి శక్తి ఉందా? అదే లేదు మూల. క్రీడితో మే శరైర్భద్రే విఘ్నం కిం కుతవత్యషి. నువ్వు ఆడుకుంటూ వెళుతున్నావు మూల, ఆడుకుంటూ ఆడుకుంటూ వస్తున్నావు. ఇంతసేపు ఆలస్యం చేయడం బాణం తేయడానికి, ఎంతసేపు నా విద్య అభ్యాసానికి భంగం కలిగించావు అంటూ కోపంగా అన్నాడు. మాడిపోయింది మూల, వాడిపోతోంది, కళ్ళు నీరసపడిపోతోంది. అప్పుడు అంటోంది, అటువంటి స్థితిలో భర్త అంత కోపంగా మాట్లాడినా భార్య అని ఆ మూర్తి ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉండాలో. సంసారం బయట పడిపోకుండా ఉండాలంటే భర్త కోపం వస్తే భార్య అలా కంట్రోల్ చేసుకోవాలి, భార్య కోపం వస్తే భర్త కంట్రోల్ చేసుకోవాలి. అర్క అగ్నితాప సంతప్త క్షణమాత్రం మహావ్రత. అర్క సూర్యుని యొక్క అగ్నితాప సంతప్తాహం. సూర్యుడి ఎండ చాలా తీక్షణంగా ఉందండి మహానుభావ, అది తట్టుకోలేకపోయాను నేను. అర్క అగ్నితాప సంతప్త క్షణమాత్రం మహావ్రత ఆపాదయంతే విశ్రాంత తస్మాత్తం క్షంతుమర్హసి. నన్ను క్షమించండి అందండి. ఈ మాట ఇంత సాత్వికంగా
ఇవాళ ఎవరైనా అనగలరా? ఆవేళ మహాపతివ్రత కనుక అనగలిగింది. అంత తాపం పెడుతున్నా అసలే పై తాపం, కింద భర్త మహాకోపంగా తప్పిస్తున్నాడు, చెప్పించేస్తాడు కర్మకాలి. మహానుభావ, మహావ్రత, ఇది గొప్ప వ్రతమయ్యా, ధనుర్విద్యా వ్రతాన్ని పాటిస్తున్నామయ్యా, మంచిదే. కానీ ఈవేళ ఎండ తట్టుకోలేకపోతున్నాడు యా స్వామి. అందుకని ఆపాదయంతి, అది నన్ను బాగా బాధ పెట్టడం మూలంగా విశ్రాంత క్షణమాత్రం, కొంచెం సేపే ఉన్నానయ్యా. ఇక్కడ క్షణం అంటే ఒక సెకనార్థం కాదు, ఇక్కడ కొంతకాలం, కొంత సమయం అని అర్థం. విశ్రాంతి తీసుకుని వచ్చాను మహానుభావ, నన్ను క్షమించు అంది. దాంతో పాపం అంటే అప్పటిదాకా తెలియలేదా, తన ధనుర్విద్య అభ్యాస పాఠవంలో మర్చిపోయాడు. అయ్యో భార్య ఎండ తాపం నడుచుకుంటూ వస్తూ పరిగెట్టుకెళ్ళాలి, పరిగెట్టు తీసుకురావాలి అనే మాట మర్చిపోయాడు. ఇది ఈవేళ ఒక సంకేతంగా అర్థం చేసుకోవాలి, ఒక సంబోధనగా, ఒక బోధనగా అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎంత సంపడుతూ ఉంటారు ఇంట్లో. వీడు ఆఫీస్కి పళ్ళు వెళ్ళాలి నిజమే, విసుక్కుంటే ఎలా అవుతుంది పళ్ళు? ఆవిడ కానీ 100 చేతులు ఉన్నాయో పాపం, విసుక్కుంటాడు. ఎంత పని చేస్తుంటే ఇంత పని అవుతోంది. ఆ టైంలో కూడా ఒకవేళ భర్త కోపగించినా కూడా భార్య సర్ది చెప్పింది అనుకోండి, ఆ సంసారం హాయిగా భద్రంగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం పురుషుడిది. ఎందుకు ఆలస్యమైందో ఆలోచించాలి కదా మరి. ఇవిడు చెప్పేదాకా అయ్యయ్యో అవును కదా అనుకున్నాడు పాపం. జాతరోషస్తథా సూర్యే రేణుకాయ వచిశ్రుత్వా, ఎప్పుడైతే భార్య మాట అందో అని పైకి చూసేట. నిజమే, తనకి ఒక నిష్ఠలో ఉన్నవాడికి తెలియదండోయ్. కింద కూర్చొని భోజనం చేస్తుంటే కాళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి, కానీ ఒక్కోసారి నొప్పి పెట్టదు. ఏదో ఉపన్యాసం చెప్పేటప్పుడు భోజనం చేసినప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం కనుక నొప్పి పెట్టదు. ఉత్తి పుణ్యాన్ని కింద బాసన పెట్టేసి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు నొప్పి పెడతాయి. అంటే మన మనస్సు ఇక్కడ లగ్నం కానంత వరకు పర్వాలేదు, లగ్నం అయితే మాత్రం కాళ్ళు నొప్పులు వస్తాయి. అప్పటిదాకా అతను విద్యాభ్యాస కౌశలంలో ఉన్నాడేమో అర్థం కాలేదు. ఎప్పుడైతే భార్య ఎలా అందో సూర్యుడికే చూస్తాడు, నిజంగానే మండించేస్తాడు పైనుంచి. అందుకని జాతరోషస్తథా సూర్యే సాయికాన్ క్షేప్తముద్యత, వెంటనే బాణాలు తీసుకున్నట్ట పైకి ఎక్కుపెట్టాడు. భూలోకం నుంచి బాణాలు సూర్యుడి మీద వేసేస్తానని ఎక్కుపెట్టాడు బాణాలు. సూర్యుడు ఎంత దూరం? 13 కోట్ల మైళ్ళ దూరం ఉందని చెబుతావు ఈవేళ సైన్సు. అంత దూరానికి బాణం వేడివేనా వేస్తాడనమాట. దాంతో గబగబా సూర్యుడు వణికిపోయి భగవన్ 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 అంటూ సూర్యుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాట. స్వభావయేషమే బ్రహ్మన్, స్వామి ఓ జమదగ్ర మహర్షి, ఇది మాకు స్వభావయ్యా, మాకు బ్రహ్మగారు నువ్వు మళ్ళించన్నాడయ్యా, నన్ను వరుణుణ్ణి నువ్వు వర్షం కురు అన్నాడయ్యా, వాయువుని నువ్వు శుభ్రంగా వీసన్నాడయ్యా. ఇది మా స్వభావాలయ్యా, మరి బ్రహ్మ ఆజ్ఞ మేము మీరకూడదు కదా, నువ్వు నన్ను శపిస్తానంటే న్యాయం కాదయ్యా మహానుభావ. వర్తతస్వ స్వభావేన నమేత్తం క్రోద్ధుమర్హసి, మేము మా బాధ్యత మేము చేస్తున్నామయ్యా. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఆ బాధ్యత చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఆటంకం పెడతారో వాళ్ళకి మహాపాపాలు వస్తాయని చెబుతోంది. అంటే బాధ్యత నాశనం చేసిన పాపాలు వస్తాయట వాడికి. మా బాధ్యత మేము చేస్తున్నాం, మేము మధ్యలో ఆటంకం కలిగి న్యాయం కాదయ్యా. ఈ వేళ కాదు, ఏ వేళైనా సరే ఇది లోకానికి ఉపదేశం. ఇది వాడు ఒక బాధ్యతలో ఉన్నప్పుడు మధ్యలో ఆఫీసుకు వెళ్ళాడు, గబ్బు కష్టమై లేచి కూర్చొని పనులు అవ్వవు. అవి లేకపోయినా పర్వాలేదు, ఒక దీక్షలో ఉన్నాడు కనుక మా బాధ్యత మేము చేస్తున్నాం అయ్యా, ఇలా కోపగిస్తే ఎలాగా? కనుక మహానుభావాలు నాకు క్షమించు. అయితే నీ భార్య కష్టపడుతోంది అంటున్నావు కదా, ఓ ఉపాయం చెబుతాను. పుత్రస్నేహం భవిష్యామి, నేను నీ కొడుగ్గా పుడతానయ్యా. ఏం మాట అన్నాడండి? అప్పటిదాకా పిల్లలు లేరు. పిల్లలు లేని వాడికి నీకు నేను కొడుగ్గా పుడతాను, మా అమ్మని నేను సేవించుకుంటాను, మిమ్మల్ని నేను సేవించుకుంటాను. అయితే ఎలాగా? తస్యామేవ ద్విజోత్తమ, ఆమె కింద నీకు కొడుగ్గా పుడతానయ్యా. సురకార్యం కరిష్యామి లోకానాం చ హితం మహతు, దేవతా కార్యాన్ని చక్క పెడతానయ్యా, నేను కొడుగ్గా పుట్టి మీ సేవ చేసుకుంటాను. అయితే ఇప్పుడు మా అమ్మకి, మా కాబోయే అమ్మకి కాళ్ళుకి నెత్తికి దండ తగలకుండా ఉండడం కోసం నేను ఉపాయం చెబుతానయ్యా. ఉపాయం మీకు ఇస్తాను చూడండి అయ్యా. ఈయంచ పత్ని ధర్మజ్ఞ, ఈ భార్య సామాన్యురాలు కాదు, ధర్మజ్ఞ,
సమస్త ధర్మాలు తెలిసిన ఇల్లాలు. రేణుక తపసాం వ్రత, నువ్వు ఎంత తపస్సు చేస్తున్నావో ఆ తల్లి అంత తపస్సు చేస్తుంది. నీ గురించి తపస్సు చేస్తోంది, నీ క్షేమం గురించి తపస్సు చేస్తోంది. నువ్వు లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్నావు, నీ క్షేమం కోసం ఆవిడ తపస్సు చేస్తుంది. ఆవిడ తపస్సునే. సురకార్యం కరిష్యామి, అందుకని నేను దేవతాకార్యం చేస్తాను, ఇదిగో స్వీకరించు అని. ఛత్రోపానహమే తన్మే గృహ్ణాతు వరవర్ణిని. ఛత్రం అంటే గొడుగు, ఉపానహము అంటే జోడు. ఇదిగో పాదరక్షల్ని, ఈ గొడుగుని నీ పత్రిక ఇస్తున్నానయ్యా, ఆమె వీటిని ధరించి హాయిగా ఆలికి బాణాలు అందించుగాక అని ఉపానహాన్ని 2 పాదుకలు ఒక గొడుగుని ఇచ్చాడు. ఆ ధరించడం మూలంగా చల్లగా ఏర్పడింది. ఆ వేళ సూర్యతాపం నుంచి పోగొట్టడం కోసం ఈ రేణుకాదేవికైతే సూర్యభగవానుడు పాదరక్షలు గొడుగు తెచ్చి ఇచ్చాడో, అదిగో అప్పటి నుంచి మనకి ఎండలో వెళ్ళినా వానలో వెళ్ళినా గొడుగు రక్షిస్తోంది, కాళ్ళకి జోడు రక్షిస్తోంది, రాళ్ళ మీద నడిచిన జోడు నడిచిస్తోంది. అందుకని వేసవకాలంలో కానీ ఏ కాలంలోనైనా పాదరక్షలు లేని వాళ్ళకి పాదరక్షలు దానం చేయమన్నారు, ఎండలో వెళుతున్న గొడుగు దానం చేయమన్నారు, వర్షంలో తడుస్తున్న వాళ్ళు గొడుగు దానం చేయమన్నారు. ఈ 2 దానాల మూలంగా సమస్త లోకపాపాలని పోయి వాడికి మంచి ఉన్నత గతులు కలుగుతాయి సుమాని. ఆ వేళ సూర్యభగవానుడితో ఏ ఛత్రము ఉపానహాలు అయితే ఉన్నాయో పాదరక్షలు, అదిగో అవి ఈవేళ మనకు వరాలయ్యి మనం ధరిస్తున్న చెప్పులు, అదిగో సూర్యభగవానుడు మనకి ప్రసాదించిన చెప్పులు, ఆ గొడుగు ఆయన ప్రసాదించిన గొడుగు. అప్పటి నుంచి దానికి అనేక నెగషేలు ఏర్పాటు చేసి, ఆ పూర్వంలో తాటాకుల గొడుగు ఉండేవి, ఆ తర్వాత గొప్ప గొడుగులు వచ్చాయి, ఇంకా అనేక రంగులతో గొడుగులు వచ్చాయి. కనుక పాదరక్షలు ఇవాళ కూడా పెళ్లిలో వివాహాలలో ఖచ్చితంగా కర్రపాము కోళ్ళు ధరించడం రహస్యం కూడా ఇదిగో ఇదే. మంచి కర్మంలో ఖచ్చితంగా కాశీయాత్ర వెళ్తున్నప్పుడు పాము కోళ్ళు ధరిస్తాడు వరుడు. కనుక అది మనకి ఈ ధర్మ రహస్యాన్ని, ఈ పౌరాణిక రహస్యాన్ని విష్ణుధర్మోత్తర పురాణం మొదటి భాగం చెబుతోంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. సహస్ర